హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాత్రి లెనిన్ మూవీ చూశానండి. చాలా 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 నచ్చింది నాకైతే. అంటే నువ్వు సినిమాకి వెళ్ళేది ఒక 2:30 గంటల సేపు ఆస్వాదించడానికి, బోర్ లేకుండా ఫీల్ అయ్యి బయటికి రావటానికి, ఆయా నటీనటుల పెర్ఫార్మెన్స్ని ఆస్వాదించడానికి, అవి కొలమానంగా మెజర్మెంట్స్గా పెట్టుకుంటే హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి రావచ్చు. అంటే అనిపిస్తుంది, అక్కడెక్కడ అనిపిస్తుంది. అఖిల్ ఒక సీన్లో ట్రైలర్ వచ్చినప్పుడు ఏ సీన్లో అయితే ట్రోల్ చేశారో, సో అది రియల్గా సినిమాలో చూసినప్పుడు నీకు చాలా బాధ అనిపిస్తుంది. అఖిల్ అసలు అలా ఎందుకు అంటున్నాడని. బట్ ఆ డైలాగ్ డెలివరీ, ఆ డిక్షన్, వాటిల్లో కొంచెం కొంచెం ఇంకా ఇంప్రూవైజ్ చేయొచ్చు అని మాట్లాడవచ్చు. కానీ ఎలా ఉంటుందంటే గట్టిగా 10 నిమిషాలు, గట్టిగా 10 మూవీస్ కూడా తీయలే అఖిల్. ఓకే, 100 సినిమాలు తీసిన వాళ్ళు కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో యాక్టింగ్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అని చెప్పేవాళ్ళు. నాట్ ఓన్లీ యాక్టింగ్, అది ఎడ్యుకేషన్ అయినా, యాక్టింగ్ అయినా, ఇంకోటైనా లైఫ్ అయినా కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే మనం ఈ మూవీలో చూసిన తప్పులు నెక్స్ట్ మూవీలో తెలుసుకుంటాం. బట్ ఓవరాల్గా అఖిల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చాడంటే మాత్రం ఎక్సలెంట్ అంటాను నేను. చాలా బాగా చేశాడు. సో ఎంచుకున్న ప్లాట్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను అదరగొట్టేశాడు. కొంచెం డిఫరెంట్ మహాభారతం రెఫరెన్సెస్ తీసుకొని నడిపించిన కొన్ని సన్నివేశాలు అయితే సూపర్గా ఉన్నాయి. సో ఎక్కడ కమర్షియల్ హంగులకు పోకుండా, కమర్షియల్ హంగులకి వెళ్ళి ఏదో ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి, లేకపోతే ఇంకోటి ఉండాలి అనుకున్నా, కథలో ఇమిడిపోయే, కథలో ఇదయ్యే సాంగ్స్ని తీసుకెళ్ళటం కానీ అది చాలా బాగుంది. అంటే మూవీ వచ్చి ఎగ్జాక్ట్గా ఫస్ట్ నుంచి బాగున్నా, నీకు ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే అసలు సూపరు. ఇంకా సెకండ్ హాఫ్ మొత్తము చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటూ పోతాడు. కొన్ని అర్థమవుతాయి. ఎక్కువ మూవీ లవర్స్కి ఏంటంటే ఎవరు విలను ఏంటి అనేది కొంచెం గెస్ట్ చేస్తారు. కానీ ఒక్కోసారి 3-4 అనిపిస్తారు. ఈ లైన్ ఉండొచ్చు కదా. ఆ సస్పెన్స్ బాగా క్రియేట్ చేయగలిగాడు. సో అఖిల్ పెర్ఫార్మెన్స్ అరాచకం. సో డైరెక్టర్ కూడా నిన్న ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో ఆయన అంటున్నాడు, 2010లో వస్తే ఈరోజు నేను హ్యాపీగా ఊరికి వెళ్తున్నా, నా ఊరు వెళ్తున్నా అని. అంటే ఆ ఊరు అనే రిఫరెన్స్ ఎందుకంటే అక్కడ ఆ మూవీ తీసింది కూడా శ్రీరాంపురంలో, ఆ మట్టి వాసన చూపించటం, అక్కడ జరిగే ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మొత్తం చాలా బాగా పిక్చరైజ్ చేయటము. అది చూసినప్పుడు ఆబ్వియస్గా ఆయనకి ఆ ఊరి మీద ఎంత మమకారం ఉంది ఏంటనే చెప్పొచ్చు. సో ఆబ్వియస్గా అంటే ఒక సంతోషంతో, ఇంతకు మించి నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఈ మూవీ పట్ల మీరు ఎలా ఉన్నారంటే 2010లో నేను మూవీ ఫీల్డ్లో అడుగు పెడితే 2026లో వెళ్తున్నానని చెప్పాడు. ఇంకా నాగార్జున గారి ఆనందం అసలు ఎంత ఎమోషనల్ మూమెంట్స్ కదా నాగార్జున గారు అఖిల్వి. అంటే నిజంగానే అఖిల్ కొన్నాళ్ళ నుంచి డల్గా ఉంటున్నాడు. ఈరోజు సక్సెస్ మీట్లో కూడా నాకు సార్ చెప్పింది అదే. ఎందుకో తెలియదు కానీ ఎందుకు ఉంటున్నాడా అనే వాళ్ళందరికీ ఈరోజు సమాధానం ఇచ్చాడు నాకు సార్. ఎందుకంటే ఆయన జరిగిన ఇన్సిడెంట్స్, అంటే హ్యాండ్ అనేది బాగా నమ్మైపోవటం వల్ల అసలు మళ్ళా రికవరీ అవుతాడా లేదా అన్న స్టేజ్ నుంచి ఒక చిన్న యాక్సిడెంట్లో జరిగిన ఇది, ఆ హ్యాండ్ నంబైపోవటము, తర్వాత దానికి ఫిజియోథెరపీ చేయించి బాగా ఇదవటము, ఆ తర్వాత బాగా నెమ్మదైపోవటము, ఆ శాంతంలో నుంచి ఇంకొంచెం బాగా థింక్ చేయగలగటము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చూడండి, చాలా అగ్రెసివ్ స్పీచెస్ ఉంటాయి ఫస్ట్లో ఇనీషియల్గా. అఖిల్వి కానీ ఏంది వచ్చి 1-2 సినిమాలకి హైదరాబాబు ఇట్లా మాట్లాడుతున్నారు అన్న వీడియోస్ కొన్ని అనిపించాయి. అంటే ఎంత నాగ్ సార్ కొడుకైనా ఆల్రెడీ సూపర్ స్టార్స్ ఉన్నారు కదా. సో వాళ్ళ రేంజ్లో మాట్లాడినప్పుడు ఏంటంటే ఇతనికి 2-3 సినిమాలు ఎక్స్పీరియన్సే కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు కొంచెం బయట ఇదైంది. బట్ అన్నింటికి మించి భిన్నంగా బిహేవ్ చేస్తున్నాడు. ఈ మధ్య మీరు అఖిల్ని చూడండి, చాలా డౌన్ టు ఎర్త్ ఉంటున్నాడు, చాలా మింగిల్ అయిపోతున్నాడు. చాలా అంటే అంతేనండి, ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలుని బాగా తీసుకోవాలి. అంటే ఒక్కోసారి సక్సెస్ నేర్పిన పాఠాలను కూడా బాగా తీసుకోవాలి, ఫెయిల్యూర్ నేర్పిన పాఠాలను కూడా తీసుకోవాలి. సక్సెస్ నేర్పిన పాఠాలను తీసుకోవడం అంటే ఇంకొంచెం పైకి వెళ్ళకుండా ఉంటాం. ఒక మనిషి ఎప్పుడంటే బాగా సక్సెస్ వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ మూవ్ ఎలా ఉంటుందో చూడటానికి చాలామంది అబ్జర్వ్ చేస్తుంటారు. అప్పుడే నువ్వు చాలా స్థిమితంగా ఉండాలి. ఇప్పుడు లైఫ్లో ఏదైనా సరే, నువ్వు బాగా ఎదుగుతున్నావు, నువ్వు బాగా సక్సెస్ఫుల్ అవుతున్నావు అన్నప్పుడు నీ యాటిట్యూడ్లో కానీ నీ దీంట్లో కానీ డిఫరెన్స్ వచ్చిందనుకో, జనాలు అంత ఇది కాదు, మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు. సో అలాంటి ఫెయిల్యూర్స్లో నుంచి వచ్చిన పాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళడం, ఈ రెండింటిని బ్యాలెన్సింగ్గా తీసుకెళ్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సక్సెస్ అనేది ఫస్ట్ సక్సెస్ కాబట్టి. సో ఎక్కడే కానీ ఆ పద ప్రయోగాలు కూడా శృతి మించకుండా నీట్గా అందరినీ కలుపుకుంటా, సో అందరినీ
ఇది చేసుకుంటే అఖిల్ వెళ్ళిన తీరైతే చాలా బాగుంది. ఎంత నాకు సార్ పర్యవేక్షణ చేసిన, ఎంత వంశీ లాంటి ప్రొడ్యూసర్ వెన్నుముగ్గా ఉన్నా అల్టిమేట్గా సో అఖిల్ పాత్ర కూడా చాలా ఉందని చెప్పడం అయితే అతిశయోక్తి కాదు. ఈ మూవీ పరంగా తన పడ్డ కష్టం, తన యాక్టింగ్ స్కిల్స్ క్లియర్గా తెలిసిపోతుంది. ఇంకా భాగ్యశ్రీ నటన అంటే అటు గ్లామరస్గా ఇటు యాక్షన్ ఓరియంటెడ్గా రెండు బాగా చేసింది అమ్మాయి. చాలా బాగా చేసింది. ఇంకా విలన్గా చేసిన వాళ్ళు అని ఎందుకు అంటున్నా అంటే, చేసినోడు అంటే మనం కొన్ని సీన్స్ ఉంటాయి, అవి థియేటర్లోనే చూడాలి. అవి చాలా బాగున్నాయి. తర్వాత లెనిన్ అయితే మాత్రం మొత్తానికి నాకు సార్ హ్యాపీనెస్ని చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ట్రూ, ఒక కొడుకు పడ్డ కష్టానికి ఫలితం దక్కితే అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆ డైరెక్టర్ చెప్పాడు 2010లో వస్తే ఇప్పుడు నేను హ్యాపీగా ఊరెళ్తున్నా అని. ఈవెన్ అంటే అఖిల్కి కూడా సరైన సాలిడ్ హిట్ రాలేదు కదా. తీశాడు కొన్ని జనాలు మెచ్చే సినిమాలు తీశాడు, మజ్ను లాంటివి కొన్ని ఉన్నా కానీ. బట్ ఇదిరా అఖిల్ మూవీ అంటే ఆ మార్క్ పడింది. కొన్ని సినిమాలకి ఏంటంటే ఆ మూవీ అనగానే మూవీ రిజల్ట్తో పాటు మూవీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎంత ముఖ్యమో ఆ మూవీలో చేసిన ఈ యాక్టర్ యొక్క పెర్ఫార్మెన్స్ అంతే ముఖ్యం. ఓకే, సో కొన్ని సినిమాలు అంతే. ఇప్పుడు అదుర్స్ అనే మూవీ ఉంది, ఇప్పటికీ మనము చాలాసార్లు పెట్టుకొని చూస్తాం. సో అలవైకుంఠపురంలో ఇట్లా కొన్ని సినిమాలు ఏంటంటే వాళ్ళ యొక్క యాక్టింగ్ కెపబిలిటీస్ని బయటికి తెస్తాయి. సో సినిమా రిజల్ట్ కొంచెం అటు ఇటు ఉన్నా తరతరాలు మాట్లాడుకుంటారు. సో అలానే లెనిన్ అనగానే ఇప్పుడు తీసిన సినిమాలన్నిటితో పాటు కొంత గుర్తొచ్చినా రాకపోయినా లెనిన్ అనే మూవీ, ఎస్ ఇది అఖిల్ మూవీ అంటే అఖిల్ గుర్తొస్తాడు. అఖిల్ ఏం చేశాడు, అఖిల్ యాక్టింగ్, అఖిల్ సీన్స్ అన్నీ గుర్తొచ్చే మూవీగా ఒకటి నిలిచిపోద్ది అనమాట. సో ఆ పరంగా అఖిల్ అయితే సక్సెస్ కొట్టినట్టే. ఇంకా వాళ్ళు చూడండి డబ్బే అనుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి. అన్నపూర్ణ స్టూడియోస్ మీద వచ్చే రెంట్లు, నాగార్జున గారి ప్రాపర్టీస్ మీద రెంట్లు చూసుకున్నా, కాలు మీద కాలు వేసుకున్నా కానీ వాళ్ళకి జరిగిపోద్ది. బట్ మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఓకే దాంట్లో సక్సెస్ అవ్వాలి, పనే కదండి, మెయిన్ పనే కదా. ఏ వ్యక్తికైనా నీకు ఎన్ని కోట్లు ఉన్నా పని లేకుండా ఖాళీగా ఉంటే ఆ రికగ్నిషన్ ఉండదు. ఇప్పుడు ఆయన కావాలనుకుంటుంది ఏంటి, నేను హీరోగా ఎంట్రీ అయ్యాను, నాకు ఒక మంచి మూవీ పడాలి అన్న కసి ఎప్పుడు తెరవేరుద్ది, ఒక 4-5 మంచి మూవీస్ కొడితే. సో అక్కడ ఆయనకి డబ్బులు తక్కువ, లేకపోతే బతకడం తక్కువ, అసలు ఇంకా కాలు మీద కాలు వేసుకొని ఎన్ని సినిమాలైనా తీసుకోవచ్చు వాళ్ళు. బట్ స్టిల్ వాళ్ళు మలుచుకున్నప్పుడే కదా. సో ఆ పరంగా చూస్తే మాత్రం అఖిల్ చాలా హ్యాపీ. అఖిల్ని చూసి నాగార్జున సార్ హ్యాపీ, నాకు సార్ చూసి మనమంతా హ్యాపీ. ఎందుకంటే నాకు సార్ చాలా ప్రాక్టికల్ మ్యాన్, యాక్చువల్గా చాలా ప్రాక్టికల్ ఆయన. అంటే మెయిన్ హీరోస్లో చూసుకుంటే చాలా ప్రాక్టికల్ ఉంటాడు. అంటే ఎక్కువ బాధ కలిగితే కుంగిపోవటం, ఎక్కువ ఆనందం కలిగితే విపరీతంగా ఎగ్జిబిట్ చేయటం ఈ ఉండవు ఆయన స్పీచెస్లో కానీ ఆయన దీంట్లో కానీ. బట్ ఫస్ట్ టైం నిన్న కేక్ కట్ చేసి సక్సెస్ సెలబ్రేషన్స్ పంచుకునేటప్పుడు సో అఖిల్ వచ్చి హక్ చేయంగానే అంటే ఏడ్ చేస్తాడు నాకు సార్ కూడా ఎమోషనల్గా. అంటే ఈ రోజు కూడా మాట్లాడుతుంటే తెలియని ఆనందం, అంటే అది ఏడుపు కంటే ఆనంద బాష్పాలు, అంటే ఆనందంతో వచ్చే కన్నీటి బొట్లు అంటాను చూసావా, అది చూస్తున్నప్పుడు ఎంత పెయిన్ లోపల పెట్టుకున్నారు. సో ఎంత పెయిన్ అంటే అఖిల్ సక్సెస్ కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నాను నాకు సార్ అనేది అర్థమైంది అనమాట. సో అందుకే ఒక విలేకరు అడిగిన క్వశ్చన్కి కూడా మీ కొడుకు తీసిన మూవీ ఎలా అంటే, ప్రతి కొడుకు ఏ కొడుకు సక్సెస్ అయినా వాళ్ళ తండ్రి ఎంత ఆనందం ఉంటాడో అదే ఆనందంతో నేను ఉన్నాను అని నాకు సార్ చెప్పడం అనేది సూపర్ అనమాట. సో మొత్తానికి అయ్యగారు హిట్ కొట్టారు. సో ఇదే యాటిట్యూడ్తో ముందుకెళ్తే, ఎందుకంటే తను మంచి స్కిల్స్ ఉన్నాయి అఖిల్లో. అందగాడు ప్లస్ స్కిల్స్ ఉన్నాయి, ప్లస్ కొంచెం ఉంటాయి యాక్టింగ్ కేపబిలిటీస్. ఒక్కసారిగా అంటే కొన్ని ఉన్నాయి నేర్చుకోవాల్సినవి ఇంకా. ఎందుకని మనకి చూసేటప్పుడు ఏంటంటే మనం కంపారిజన్ చేస్తాం, అరే ఇదే మూవీలో ఇటువంటి మూవీస్ తీసిన వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే యాక్టింగ్ ఎలా ఉందని. బట్ ఫర్ ఎవ్రీథింగ్ టైం విల్ సపోర్ట్ అనమాట. అంటే ఆ పర్టికులర్ క్యాండిడేట్ పెర్ఫార్మెన్స్ కానీ దేనికైనా ఆ టైం వచ్చినప్పుడు ఇంకొంచెం పెరుగుతూ పోతుంది. ఎందుకంటే ది మోర్ యు వర్క్, ది మోర్ యు యాక్ట్, ది మోర్ యు ఏదైనా కానీ దానికి తగ్గట్టు కొంచెం డెవలప్మెంట్ అనేది ఆబ్వియస్గా ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకున్నది. ఓవరాల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసి వచ్చేమో ఒక రొటీన్ సినిమాలకి భిన్నంగా, అంటే మళ్ళీ ఇది అంత రొటీన్ కాదు అసలు, ఈ ప్యాటర్న్లోనే మూవీస్ రాలేదంటే వచ్చాయి. బట్ అఖిల్ కొత్తగా అనిపించాడు, ఈ పాత్రకి అఖిల్ కొత్తగా అనిపించాడు, పాత్రలు కొత్తగా అనిపించినాయి. డైరెక్ట్ తీసుకున్న థీమ్ బాగానే ఉంది.
సో చిన్న చిన్న లోపల పక్కన పెట్టేసి, అంటే ఇప్పుడు మనం ఏమి అక్కడ ఆ మూవీ లోపలికి వెళ్ళి దాన్ని డ్రిల్ డౌన్ చేసి అసలు అబ్బా అక్కడికి ఇది అయితే బాగుండేది, ఎక్కడిది అయితే బాగుండేది, ఎక్కడ ఇది అని అంత బుర్రలో పాడు చేసుకోవాల్సిన అవసరం. ఓవరాల్గా సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.